రైట్, ఇక హన్మకొండలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెట్టుకొని ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఎంపీగా గెలిచిన కావ్య గారు, ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ స్తంభింపజేయరు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో, రాజ్యసభలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా మీ పక్షాన పోరాడుతుంది. అవసరమైతే మా వినయ్ భాస్కర్ గారు మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళ్లి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిని కలుస్తాం, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఢిల్లీలో మెమోరాండం కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడానికి భూములు ఇచ్చింది ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాల కోసం పోరాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. ఈ నిర్ణయం జరగకుండా రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై గెజిట్ నోటిఫికేషన్ కూడా రావాలి. ఇది కోచ్ ఫ్యాక్టరీయా లేదు వ్యాగన్ ఫ్యాక్టరీయా, దీని సంగతి కూడా తేలాలి. ఇది కోచ్ ఫ్యాక్టరీ అని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ రోజు చెప్పిండ్రు 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి అన్నారు. అసలు దొరికే ఉద్యోగాలు ఎన్ని, అందులో స్థానికులకు ఎన్ని ఇస్తారు, భూములు పోయిన వాళ్ళకి ఎన్ని ఇస్తారు, ఒక స్పష్టంగా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు బీహార్ నుంచి తెస్తాం లేదా ఇంకెక్కడి నుంచో తెస్తాం, మాకు స్కిల్ లేబర్ కావాలంటే స్కిల్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఎవడొద్దంటుండి పెట్టంగా. మా పిల్లలు ఐటీఐలు చదివిండ్రు, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివిండ్రు, మా పిల్లలు ఇంజనీరింగ్ చదివిండ్రు. నీకు ఎట్లా కావాలంటే అట్లా మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారు. మా తెలంగాణ పిల్లలు ప్రపంచమంతా పనిచేస్తున్నారు. అమెరికాలో, యూరోప్ లో, లండన్ లో ఎక్కడ చూసినా తెలంగాణ పిల్లలే ఉన్నారు. ఇక్కడ మాత్రం మా పిల్లలు వనికిరారా? ఇంక బీహార్కి వెళ్ళి తెస్తావు. నీకు ట్రైనింగ్ ఎట్లా కావాలంటే అట్లా ట్రైనింగ్ ఇయ్యను. మా పిల్లల్ని రిక్రూట్ చేయి, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు. లాతూర్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టినావు కదా, లాతూర్లో ఉద్యోగాలు. హలో. సో ఈరోజు మహారాష్ట్ర అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఇక్కడ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు. మరి ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏం లాభం? మీరు ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఇవి వచ్చిందే ఒక కోచ్ ఫ్యాక్టరీ, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితే రాలే. కనీసం ఇక్కడైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే ఎందుకు ఇది నాల్కగిరుకోవడానిక? ఈ కోచ్ ఫ్యాక్టరీ పేరిట మాకొక్క ఉద్యోగం రాకపోతే మా పిల్లలకి ఏం లాభము? మా కాజీపేటకు, మా వరంగల్కి జరిగేదేంది? ఇవాళ మా ఉపాధి రావాలనే కదా 50 ఏళ్ల కేసం కొట్టాడింది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కదా భూములు ఇచ్చింది. మరి భూములు ఇచ్చిన దానికి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా. అందువల్ల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రత్యేకమైన చొరవ చూపి దీని మీద లాతూర్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో మా పిల్లలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అన్న, ఇప్పుడు భూ నిర్వాసితులు అయోధ్యపురం నుంచి సుధాకర్ గారు, జరిపోతుల కుమారస్వామి గారు, శంకర్ గారు, స్వరూప గారు, విజయ్ కుమార్ గారు, అశోక్ గారు, వెంకటస్వామి గారు వచ్చిండ్రు. దయచేసి వాళ్ళు కలుస్తారు ప్లీజ్. దయచేసి వాళ్ళని కలవనియండి ప్లీజ్.